ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము ఉపశమ ప్రకరణము. కాబట్టి సుఖమునీంద్రుడు శుక్రాచార్యుడు ఏమంటున్నాడు అంటే, ఓ రాజా, అటువంటి ఆత్మపదాన్నే పొంది యథాప్రాప్తములైనటువంటి కార్యాలను ఆచరించు. ఎలాగంటే, ఈ దేహము ఉన్నంత వరకు కూడా జీవన్ముక్తులకు కూడా యథాప్రాప్తములైనటువంటి క్రియలను వదిలిపెట్టడం అనేటువంటిది స్వభావం కాదు కదా అని అలా చెప్పి శుక్రాచార్యుడు గ్రహమండలమనందు పుష్పపరాగము చేత వ్యాప్తమై ఉన్నటువంటి తుమ్మిదలాగానే ఆ నల్లని రంగుతో కూడి ఉన్నటువంటి ఆ ఆకాశ మధ్యములో మేఘమార్గం గుండా అతి వేగంగా పైకి వెళ్ళిపోయాడు అని వెళ్ళిపోయాడు. అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఏమంటూ ఉన్నారు, రామచంద్ర, ఈ యొక్క సురాసురుల అంటే సురులకు అసురులకు కూడా సభ అందలి అందరి చేత ప్రశంసనీయుడైనటువంటి సింపదగినటువంటి ఆ శుక్రాచార్యుడు వెళ్ళిపోయిన తరువాత బుద్ధిమంతులలో శ్రేష్ఠుడైనటువంటి ఆ బలి చక్రవర్తి ఈ విధంగా చింతన చేశాడు. మహాత్ముడైనటువంటి శుక్రాచార్యుడు చెప్పినదంతయు కూడా సత్యమే కదా. ఈ ముల్లోకాలు అన్నీ కూడా మరి చిన్మాత్ర స్వరూపాలే అయ్యున్నవి. అంటే నేనున్నో చిద్రూపుడనే, సమస్త లోకాలు అన్నీ చిద్రూపాలే. కాబట్టి దిక్కులన్నీ కూడా, క్రియలన్నీ కూడా అన్నీ చిన్మయాలే. యథార్థంగా ఈ బాహ్యము అభ్యంతరము ఈ దృశ్య సమూహం అంతా కూడా చిద్రూపమే. ఎందుకంటే చిత్తున కంటే భిన్నంగా ఈ బ్రహ్మాండమనందు ఏ వస్తువు లేదు కదా. ఇలాగా సూర్యరూపంగా ఈ చైతన్యం ప్రకాశింపజేయకపోతే ఇంకా సూర్యునికు అంధకారానికి భేదమేమన్నా ఉంటుందా? ఉండదు కదా. అలాగే పృథ్వీ రూపంగా చైతన్యము గనక తెలియలేదనుకో, మరి జలము కంటే భిన్నంగా అది ఎట్లా ప్రసిద్ధి పొందదు కదా. ఈ విధంగానే దిక్కులు కానీ, పర్వతాలు కానీ, జగత్తు కానీ, ఆకాశం కానీ, శరీరము కానీ చైతన్య మాయారూపాలుగా ప్రకాశింపజేయకపోతే వాని యొక్క ఉనికి ఎక్కడ ఉన్నది? లేదు కదా. కెమనేవ శరీరేణ కాష్టోష్టాసమేనమే అశేష జగదేకాత్మ చిదహం చేతనాత్మక. కొయ్యతోనూ మట్టిగడ్డతోనూ సమానమైనట్టు ఈ శరీరంతో నాకేంటి ప్రయోజనం అంటే, ఉపాధిని గురించి పట్టించుకొనక, అంటే ఉపాధి లేనిది అంటే అది స్థిరమైనది కాదు కాబట్టి లేనిదే. కాబట్టి ఆ ఉపాధి రహితమై సమస్త జగదాత్మకమై చేతనారూపమైనటువంటి ఏ చిద్వస్తువైతే ఉన్నదో, ఏ ఆత్మస్వరూపమైతే ఉన్నదో అదే నేను. అహం చిదంబరే భానావహం చిద్భూత పంజరే సురాసురేషు చిదహం స్థావరేషు చరేషు చ. ఎలాగంటే ఆకాశమందు, సూర్యుని యందు, పంచభూతాల యందు కానీ, దేవతలు అసురుల యందు కానీ, స్థావరాల యందు, జంగమాల యందు కానీ ఏ సద్రూప చైతన్యమైతే ఉన్నదో అదే నేను. ఎలాగంటే ఇంద్రియాలు, దేహము, మనస్సు, ఇచ్ఛ, బాహ్యాభ్యంతరాలు, శూన్యమైన ఆకాశము, దానికి విలక్షణమైనటువంటి భావన సముదాయాలు, ఈ జగత్తు యొక్క స్థితి, ఈ సమస్తము కూడా చిద్రూపమే. శబ్దము, స్పర్శము మొదలైనటువంటి విషయాలను ఇచ్ఛాపూర్వకంగా అనుభవించేటువంటి చిద్రూపుడనగు నేనే కానీ ఈ శరీరం అయితే ఎంత మాత్రమూ కాదు కదా. ఇది కొయ్యలాగా, మట్టిగడ్డలాగా అచేతనమై ఉన్నటువంటి ఈ శరీరంతో నాకేంటి ప్రయోజనము
అంటే ఉపాధి రహితమై సర్వ జగదాత్మకమై చేతన స్వరూపమైన చిద్వస్తువు ఏదైతే ఉన్నదో అదే నేను కదా. ఆకాశమందును సూర్యుడు మొదలైన ప్రకాశ వస్తువుల యందు కూడా, భూత సముదాయమందు కూడా, సురాసురుల యందు కూడా, స్థావర జంగమాత్మకములైనటువంటి ఇతరత్రా పదార్థాల యందు కూడా ఏ చైతన్యమైతే ఉన్నదో అదే నేను. చిదస్తిహ ద్వితీయా హి కల్పనైవ న విద్యతే ద్విత్వస్య సంభవాల్లోకే కః శత్రుః కస్య వా సుహృత్. ఈ బ్రహ్మాండమందు అంతటా కూడా కేవలము చైతన్యము మాత్రమే ఉన్నది. దానికి వేరుగా మరి ఏ ఇతరమైనటువంటి కల్పన కూడా లేదు. ఇతరమైనటువంటిది లేకపోవడం చేత ఇక ఈ ప్రపంచమున మరి మనకి శత్రువెవడు లేదా మిత్రువెవడు? విచారించి చూచినప్పుడు మాత్రమే ఈ ప్రపంచమున చిద్వస్తువు మాత్రమే ఉన్నది. అయితే రెండవ పదార్థము యొక్క కల్పన ఏమైనా ఉన్నదా? లేదు కదా. ఈ ప్రకారంగా రెండవ పదార్థమే అసలు అసంభవమైనప్పుడు ఇంకా లోకంలో శత్రువెవడు మిత్రుడెవడు అని అంటూ బలినామ్నః శరీరస్య చిన్నే శిరసి భాసురే చితః కిం తద్భవే చిన్నం సర్వలోకావపూరణాత్. బలి అనేటువంటి సంజ్ఞ చేత వ్యవహరింపబడు ఈ దేహము ఛేదింపబడినను అసంగమై ఉంటుంది. అయితే ఏ విధంగా బలి అనబడేటువంటి ఈ శరీరం ఏ గుర్తుతో పిలువబడుతుంది? బలి అనేటువంటి పేరుతో వ్యవహరింపబడుతూ ఉన్నటువంటి ఈ దేహము నరకబడినప్పటికీ కూడా ఇది దేనితో కూడా అంటనటువంటిది సర్వలోకమునందు కూడా వ్యాప్తమై ఉన్నటువంటి చిత్ స్వరూపుడనకు నేను ఎలా ఛేదింపబడతాను అని అంటూ, ఎలాగంటే బలి అనేటువంటి పేరు కలిగిన ఈ శరీరం యొక్క ప్రకాశమానమగు ఈ శిరస్సు ఒకవేళ నరికి వేయబడినప్పటికీ కూడా సర్వలోకాలయందు కూడా వ్యాపించి ఉన్నట్టి అసంగ చిద్రూపుడనగు నేను ఎలా ఛేదింపబడి వేస్తాను? ఎన్నటికీ కూడా నేను ఛేదింపబడను అనే కదా అర్థము. నద్వేషోస్తి నరాగోస్తి నా మనోనాస్య వృత్తయః చిన్మాత్రస్యాతి శుద్ధస్య వికల్ప కలనాకుతః చిదహం సర్వగో వ్యాపీ నిత్యానందమయాత్మకః వికల్ప కలనాతీతో ద్వితీయాంశ వివర్జితః. ఎలాగంటే చిద్రూపుడనే అయినటువంటి నాకు వాస్తవంగా ద్వేషం అనేది ఉన్నదా? నేను చిద్రూపుడనైతే నాకు ద్వేషం లేదు. రాగము ఉందా? ద్వేషమే లేనప్పుడు రాగం ఎక్కడి నుండి వస్తుంది? రాగము లేదు. అంటే మనస్సు లేదు. మనసు లేకపోతే మానసిక వృత్తులు ఉంటాయా? అవి ఉండవు. ఎలాగంటే అతి శుద్ధమైనటువంటి చిన్మాత్ర రూపానికి వికల్పం యొక్క కల్పనే లేదు. అసలు ఉంటే అది ఎక్కడున్నది అంటే ఈ వికల్పం యొక్క కల్పన ఎచ్చట అంటే సర్వవ్యాపకమై నిత్యానందతో నిండిపోయినటువంటి స్వరూపమై వికల్పము కల్పనానికి అతీతమై ఉన్నటువంటి రెండవ వస్తువే ఏది లేనిదైనటువంటి ఏ చైతన్యము ఏ ఆత్మస్వరూపమైతే ఉన్నదో అదే నేను అని చెబుతూ, అంటే ఎంత విచారించి చూసినా కూడా విశాలమైనటువంటి ఈ త్రిలోకమందు స్వర్గ భూతల పాతాళాల యందు కూడా ఈ చైతన్యమునకు కంటే ఇతరమైనటువంటిది ఏదైనా కనబడుతున్నదా? లేనే లేదు. శుద్ధ చిన్మాత్ర స్వరూపుడనే కదా నేను. అటువంటి స్వరూపుడైన నాకు రాగం కానీ ద్వేషం కానీ మనసు కానీ మనసు యొక్క వృత్తి కానీ ఏమీ లేకపోవడం వల్ల వికల్పమైనటువంటి కల్పనయే నా యందు ఎలా పుడుతుంది? పుట్టదు కదా. సర్వం కూడా వ్యాపించి ఉన్నా వికల్ప కల్పనాతీతమై ఉన్నా రెండవది లేనిది అయి ఉన్నా శాశ్వతమై ఉన్నా ఆనందముతో నిండిపోయి ఉన్నటువంటి ఏ చిద్రూపము ఆత్మస్వరూపము ఉన్నదో అదే నేను కదా. నేను అయితే నామరూపాత్మకమైనటువంటి ఈ ప్రపంచము
నామరహితమై అంటే పేరు లేనిది అయినటువంటి చైతన్యం యొక్క సంజ్ఞ అనేటువంటిది అవుతుందా అంటే ఎప్పటికీ కాదు. సర్వత్రా కూడా వ్యాప్తమై నామము రూపము కల్పనకి అంతటికీ కూడా అధిష్టానభూతమై వెలిసేటువంటి చిత్శక్తి ఏదైతే ఉన్నదో ఆ శబ్దాత్మక రూపంలోనే అది స్ఫురిస్తూ ఉన్నది అని చెబుతూ దృశ్య దర్శన నిర్ముక్త కేవలామల రూపవాన్ నిత్యోదితో నిరాభాసో ద్రష్టాస్మి పరమేశ్వర. ఎలాగంటే అక్కడ దృశ్యం ఉన్నదా? లేదు. దృశ్యం లేకపోతే దేనిని దర్శించాలి అంటే దర్శనం కూడా లేదు. అక్కడ దృశ్య దర్శన వర్జితుడైనటువంటి వర్జితుడు కేవలము నిర్మల రూపుడు అయినా ఏ నిత్యోదితుడు అంటే శాశ్వతుడు అయినటువంటి ఆభాస శూన్యుడు అంటే సత్యస్వరూపుడు అయినా ఈ ద్రష్టయగు ఆ ద్రష్ట అయినటువంటి పరమేశ్వరుడు ఎవడు అంటే అది నేనే. భారూపైక స్వరేపేస్మి స్వరూపేణ జయామ్యహం రంజన రిక్తాయ విముక్తాయ మహాత్మనే ప్రత్యక్షేతన రూపాయ స్వరూపాయ నమోస్తుతే. ఈ కేవలమైనటువంటి ప్రకాశ రూపము చేత నేను జీవుడు మొదలైనటువంటి దృశ్య భావాలను నేను జయించి వేసేసాను. అలా జయించి వేయడం వల్ల ఈ ప్రకారంగా జీవుడు మొదలైనటువంటి భావరహితమై విముక్తమై దాని నుండి విడివడిపోయి మరి ఏమయ్యి మహాత్మరూపమై చిద్రూపమైనట్టి నా యొక్క ప్రత్యేగాత్మ స్వరూపానికి నమస్కారము. ఎలాగంటే జీవుడు మొదలైనటువంటి దృశ్య భావన రహితమైనటువంటి స్వాత్మయే పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడు నేనే కావున దానికి నేను నమస్కరిస్తున్నాను అని చెబుతూ అంతేకాదు చితయే చేత్యముక్తాయ యుక్త్యాయ యోగ్యయ సర్వావభాసదీపాయ మహ్యమేవ నమోస్తుతే చేత్య నిర్ముక్త చిద్రూపం విశ్వగ్విశ్వావ పూరకం. ఏ విధంగా అంటే విషయవర్జితమైనటువంటి చిద్రూపం ఏదైతే ఉన్నదో అంటే విషయాలను వదిలివేయగా మిగిలినటువంటి చిద్రూపము మననము నిధిధ్యాసనము సమాధి రూపములతో కూడినటువంటిది అయినా నా సాక్షి చైతన్యం ఏదైతే ఉన్నదో దానికి నేను నమస్కరిస్తూ ఉన్నాను. సర్వ ప్రకాశక రూపమైనటువంటి జ్యోతి రూపమగు నాకు నమస్కారము. చేత్య నిర్ముక్త చిద్రూపం విశ్వగ్విశ్వావ పూరకం సంశాంత సర్వం సంవేద్యం సచ్చిన్మాత్ర మహం మహత్ ఆకాశవదనంతోహ మప్యణో రణురాతతః. ఎలాగంటే నేను దృశ్యవర్జితమైనటువంటి చిద్రూపాన్ని ఆ యొక్క బ్రహ్మాండమంతటా కూడా వ్యాపించి ఉన్నట్టి సర్వదృశ్య రహితమైనటువంటి మహత్తరమైనట్టి సచ్చిన్మాత్రుడు నేనే అయ్యున్నాను. అణువు కంటే కూడా సూక్ష్మమైనటువంటి వాడను. అయినప్పటికీ ఆకాశంలాగానే నేను అనంతమై ఉన్నాను, అనంత స్వరూపుడును అని చెబుతూ ఎలాగంటే దర్శనము అంటే దృశ్య దర్శన వర్జితమై నిర్మలమై మాలిన్యరహితమై నిత్యమై శాశ్వతమై అన్యప్రకాశరహితమై ఉండే ద్రష్టయగు పరమేశ్వరుడు ఎవడు? నేనే. ఇట్టి నిత్య ప్రకాశమాత్రుడైనటువంటి నాయందు ఆత్మప్రకాశ రహితమై జలము మరి దాని యొక్క అగ్రభాగమును ప్రతిబింబించినటువంటి చంద్రకళ లాగానే సూక్ష్మమైపోయి నా స్వకీయమైన కల్పన చేత పరిచ్ఛిన్నమైన ఆకృతి కలిగి ఉద్భవించేటువంటి ఈ జీవభావము భ్రాంతే కాని యథార్థము కాదు కదా. ఆ కారణము చేత అంతిమ సాక్షాత్కార వృత్తిచే ఉద్భవించిన శుద్ధ స్వరూపము చేత నేను నా జీవభావాన్ని నేను వదిలివేశాను. అలా వదిలివేసినాక ఇలాగ జీవభావరహితమై విషయాల యొక్క కలంకాలను వర్జించి వదిలివేసి కేవలము ముక్త స్వరూపమై మహత్తరమై ఉండేటువంటి సాక్షి చైతన్యముకు నా ఆత్మస్వరూపానికి నమస్కారము
అంటే విషయవర్జితమును చిద్రూపమును మననము నిధిధ్యాసనము సమాధి రూపయుక్తి సహితమైనటువంటి నా సాక్షి చైతన్యానికే నమస్కారము. సర్వప్రకాశకమైనటువంటి జ్యోతి రూపమగు నాకు నమస్కారము. నిర్విషయమును చిద్రూపమును బ్రహ్మాండమంతయు కూడా నిండి వేసినటువంటి పూర్ణమునర్చున్నది ఏ శాంతస్వరూపము సర్వవేద్యము సర్వము కూడా తెలియబడేటువంటిది ఏ సచ్చిన్మాత్రమైన మహత్స్వరూపం ఏదైతే ఉన్నదో అదే నేను. అంతేకాదు మరి నేను ఆకాశములాగానే అనంతమై వ్యాపకమై అణువు కంటే కూడా ఇంకా పరమాణువు కంటే కూడా సూక్ష్మమై ఉన్నటువంటి వాడను అని చెబుతూ నాసాదయంతి మామేతాః సుఖదుఃఖ దశాదృశః సంవేదన మసంవేద్యామచేత్యం చేతనం తం. ఎలాగంటే కేవలము ఈ సుఖదుఖాలు అనేటువంటివి నన్ను పొందలేవు. ఎలాగంటే నేను వేద్యరహితమైనట్టి, వేద్యమైనది అంటే తెలియదగినది ఏంటి? తెలియదగినది దృశ్య విషయాలు మాత్రమే తెలుస్తాయి. కానీ ఆత్మతత్వం అనేటువంటిది అనుభవానికి మాత్రమే వస్తుంది, కానీ అది తెలుస్తాయా, తెలియబడతాయా? లేదు కదా. అలాగే వేద్యరహితమైనట్టి అంటే దృశ్య విషయ రహితమైనట్టి వ్యాపక చైతన్యం ఏదైతే ఉన్నదో నేను అదే అయ్యున్నాను. మయి స్వభావభూతేన వస్తునా వస్తు మీయతే హ్రియతే ధీయతే వాపి తత్కిం కస్య కలక్షతం. ఎలాగంటే సర్వరూపుడును అయినటువంటి మరి అంటే ఈ సుఖదుఖాలు అనేటువంటివి నన్ను పొందవు. నేను వేద్యరహితమైనటువంటి వ్యాపక చైతన్యం ఏదైతే ఉన్నదో అదే నేనయ్యున్నాను. సర్వరూపుడుని అయిన నా స్వరూపమందలి ఒక్క వస్తువు చేత నా స్వరూపమందలిదే అగు మరొక వస్తువు పొందింపబడినప్పటికీ కూడా లేదా హరింపబడినప్పటికీ కూడా దొంగిలించినప్పటికీ కూడా ఒక వస్తువునందున్నటువంటిదే పొందినా మరి హరించినప్పటికీ కూడా దొంగిలించిన మరి తీసేసుకున్నా దానిచే ఎవరికైనా ఏమీ నశిస్తుందా? నశించదు కదా. ఎందుకు? ఆత్మస్వరూపుడు నాకు ఏ హాని ఉండదు అని చెబుతూ ఎలాగంటే ఈ జగత్తునందరి సుఖము దుఃఖము ఏవి కూడా నన్ను స్పృశించలేవు, అంటలేవు. ఎలా అంటే వర్తమాన విషయమందు సంవేదన అంటే జ్ఞాన సంబంధమైన, అసంవేద్యమై అంటే తెలియబడకుండా భూత భవిష్యత్ విషయాలయందు కూడా వ్యాపక చైతన్యము విషయ శూన్యమై ఉంటుంది. కాబట్టి జగత్తునందలి భావము అభావ పదార్థాలు కానీ మరి దేశాలు కాలాలు కానీ నన్ను ఏవి కూడా పరిచ్ఛిన్నము అనేటువంటిది ఖండితం చేయజాలవు. ఎలాగంటే తత్వనిశ్చయ ప్రమాణము మొదలైన జగద్గత పదార్థాలు పరిచ్ఛిన్నమునొచ్చుచున్నవి అనంటే అది మాకు సమ్మతమే. ఏ విధంగా అంటే స్వస్వరూప మాత్ర పరిచ్ఛేదము చేత అవి నాకంటే వేరుగా లేవు కదా. ఒకని వామహస్తములందలి అంటే ఒకరున్నారు, వానికి 2 చేతులు ఉంటాయి కదా. అదే ఎడమ చేతిలోని వస్తువు కుడి చేయి తీసుకున్నది, వాడికి ఏమన్నా నష్టమా? ఇంకొకరు తీసుకుంటే నష్టం. అక్కడ ఉండేటువంటిది ఒక్కడే. ఆ ఒక్కడు ఎడమ చేతిలో ఉన్నటువంటి వస్తువు కుడి చేయి తీసుకున్నది, లేదా ఎడమ చేతికి తెలియకుండా కుడి చేయి దొంగిలించింది. అయితే మాత్రం ఎవరికి నష్టం? అంటే ఏ విధంగా ఉంటుంది అంటే ఇక్కడ ఒక వస్తువు యొక్క స్వరూపభూతమైనటువంటి మరి ఒక వస్తువు ఏకదేశమున పొందింపబడినను హరింపబడినను ఆ వస్తువుకి ఏమైనా హానియా? అక్కడ ఉండేటువంటి సర్వచిదాత్మస్వరూపుడు పరమాత్మస్వరూపుడు తత్వము శాశ్వతము ఒక్కటే అయ్యున్నది. ఆ ఒక్కటే అయ్యున్నప్పుడు దాని నుండి ఇంకో చోటికి, అందుకే ఏమని చెప్పారు? దేశ కాలాదులు నన్ను పరిచ్ఛిన్నము చేయలేవు. ఒక్కడే ఉన్నప్పుడు ఆ ఒకని చేతిని ఎడమ చేతిలో వస్తువు కుడి చేతికి తీసుకున్నప్పుడు లేదా ఎడమ చేతిలో వస్తువు లాగి వేసుకున్నప్పటికీ కూడా నష్టం కానందుట్లుగానే. ఎందుకు? ఆ వస్తువు ఆ ఒకటి ఏకమాత్ర వస్తువు వాడు అంటే వాడికి 2 చేతులు ఉండొచ్చు, 2 చేతుల్లో ఒకే వస్తువు ఆ చేతికి ఈ చేతికి మార్చుకున్నా వాడికి చెందినది.
అలాగే ఈ దేశకాలాదులు అనేటువంటివి పరిచ్ఛిన్నమైనటువంటివి కావు, అపరిచ్ఛిన్నమైనవి. పరమాత్మ కంటే భిన్నమైన వస్తువు కాదు. ఆ ఏకమాత్ర చిదాత్మ స్వరూపుడును నేనే అయ్యున్నాను. కాబట్టి ఆ వస్తువుకి ఆ చేతి నుండి ఈ చేతికి తీసుకున్నంత మాత్రాన, లేదా ఆ చేతిలో నుండి కాజేసినంత మాత్రాన ఆ వస్తువుకు వచ్చినటువంటి నష్టం ఏమైనా ఉన్నదా? లేదు కదా. అలాగే యథార్థముగా విచారించి చూస్తే నేను సర్వకాలాలయందు కూడా సర్వత్రా వ్యాప్తమై ఉన్నాను, సర్వానికి కర్తయ్య ఉన్నాను. కర్తయ్య ఉన్నటువంటి ఏ స్వరూపమైతే ఉన్నదో ఆ స్వరూపమై నేను వెలుగుతూ ఉన్నాను. ఇంకా నేను రెండవది లేనటువంటి అద్వితీయ చైతన్య స్వరూపుడను. సర్వ విషయాలతో కూడినటువంటి సర్వరూపులను కూడా అయిన నేనే సర్వరూపుడిని అయ్యే ఉన్నాను. వాస్తవానికి పరమార్థమునందు ఏది కూడా కొత్తగా ఉత్పన్నం అవ్వడం లేదు. ఎలాగంటే మరి చిద్రూపుడను అయినటువంటి నాకు ఈ సంకల్పాలు వికల్పాలు వలన నాకు వచ్చేదేమిటి లేదా పోయేదేమిటి? అక్కడ వృద్ధి లేదు, నాశము లేదు. నేను మరి నా యొక్క లేదా నేను అజ్ఞానము చేత క్షోభను పొందానే కానీ అటువంటి అజ్ఞానము నశింపజేసుకున్నానా, జ్ఞానము చేత శాంతిని పొందుతూ ఉన్నాను అని అనుకుంటూ ఇది సంచింతయన్నేవ బలిహి పరమకో విదః ఓంకారాద్ధ మాత్రార్థం భావయన్మౌన మా స్థితః సంశాంత సర్వ సంకల్ప ప్రశాంత కలనాగణః. ఈ ప్రకారంగానే చింతన చేస్తూ మహాజ్ఞాని యగు బలి చక్రవర్తి సమస్త సంకల్పాలు కూడా మరి పూర్తిగా కూడా శమించిపోయినవి ఆయనకి. అప్పుడు కల్పన సమూహ వర్జితుడై ఇక ఎటువంటి కల్పనలు కూడా లేవు, అన్నీ కూడా వదిలివేశాడు. ఓంకారము యొక్క అర్ధమాత్ర స్వరూపమైనటువంటి తురీయాత్మను భావిస్తూ ఉన్నాడు. అంటే స్వాత్మ రూపమునందు తన యొక్క మరి సాక్షిత్వ స్వరూపంలో తన యొక్క రూపాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. మౌనంగా ఉండిపోయాడు. అలా బలిచక్రవర్తి ఇలా చింతన చేస్తూ మిగిలిన ప్రజ్ఞావంతుడైనటువంటి ఆ జ్ఞాని అయిన ఆ బలిచక్రవర్తి ప్రశాంతుడయ్యాడు. సర్వ సంకల్పాలను కూడా వదిలివేశాడు. కల్పనారహితుడయ్యాడు. ఓంకారం యొక్క 3 మాత్రలకు కూడా అట్టే అర్ధమాత్రను అనగా తురీయాత్మస్వరూపమైనటువంటి బ్రహ్మమునే భావిస్తూ మౌనస్థుడై ఉన్నాడు. నిక్కముగా అతడు చేతన చింతక ఈ 3 కూడా వర్జించి వేశాడు. అలా వర్జించగా అంటే త్రిపుటి లక్షణము ధ్యాతృ ధ్యాన ధ్యేయ రహితుడైపోయాడు. మాలిన్యరహితుడయ్యాడు, నిర్మలుడయ్యాడు. వాసనలన్నీ కూడా వదిలించుకున్నాడు. వాయువు లేనటువంటి స్థలమునందు దీపంలాగానే నిశ్చలంగా ఉన్నాడు. బ్రహ్మపదాన్ని పొంది శాంతచిత్తుడైనటువంటి ఆ బలిచక్రవర్తి ఆ రత్నవాతాయనమునందే ఆ యొక్క రాతి శిలవనందే శిలయందు చెక్కబడిన విగ్రహం లాగానే చాలా కాలం అలాగే సుస్థిరంగా ఉండిపోయాడు. ఆయనకు కోరికలన్నీ కూడా శమించిపోయినవి. అంతేకాదు పరిపూర్ణుడై విషయదోషాలు లేకుండా ఉన్నవి. మరి నిర్మలమైనటువంటి బ్రహ్మభావము అనేటువంటిది ప్రాప్తి కలిగింది. ఆ నిర్మల బ్రహ్మభావ ప్రాప్తి అనేటువంటి సత్త కలిగిన అప్పుడు మేఘాలు లేనటువంటి శరత్కాల ఆకాశంలో చంద్రునిలాగానే బలిచక్రవర్తి అప్పుడు శోభాయమానంగా బ్రహ్మభావంతో అలరారుతూ ఉన్నాడు అని చెప్పి, అంతేకాదు మరి ఇంకా కూడా శ్రీ వశిష్ఠ మహర్షి ఏమని చెప్తూ ఉన్నారు, రామ బలిచక్రవర్తి ఆ విధంగా నిశ్చేష్టుడై అంటే కదలకుండా ఉండడం చూసి వాని యొక్క అనుచరులైనటువంటి దానవులు అప్పుడు స్ఫటికమణి నిర్మితమైనటువంటి ఆ ఉన్నత రాజభవనాన్ని క్షణములో వచ్చేశారు.
ఆ భవనంలోకి అందరూ వచ్చేశారు. డింబుడు మొదలైనటువంటి ఆ ధీరమంత్రి పొంగవులు, కుముదుడు అనేటువంటి సామంతులు, సురుడు అనేటువంటి ఇంకా కొందరు రాజులు, వృత్తుడు మొదలైన సేనాపతులు, హయగ్రీవుడు మొదలైన సైనికులు, చాక్రజుడు మొదలైనటువంటి బొందుగణాలు, లడుకాది మిత్రులు, పలుకాది మోదకాసురులు, కానుకలు అర్పించేటువంటి కుబేర, యమ, ఇంద్ర మొదలైనటువంటి దేవతలు, ఆయన సేవను అపేక్షించేటువంటి యక్షులు, విద్యాధరులు, నాగులు, చామరాలను, హస్తాలను అంటే వీవడానికి వీవనలు తీసుకుని మరి ఉత్తమమైనటువంటి దేవతాగణాలు వీరంతా కూడా సముద్రము, నది, పర్వత దిశలును ఇంకా కూడా ముల్లోకాలలో వసించేటువంటి పెక్కు పెక్కు సిద్ధులు, దేవతలు బలిచక్రవర్తిని సేవించడం కోసం అప్పుడు ఆయన కదలకుండా నిశ్చలంగా ఉన్నటువంటి బ్రాహ్మీ స్థితిలో నిలకడగా స్థిరపదాన్ని పొందినటువంటి ఆయన యొక్క రాజభవనానికి వీరంతా కూడా వచ్చేశారు. వారంతా ఎట్లా ఉన్నారు? కిరీటధారులై ఉన్నారు. ఎందుకు? రాజులు, సామంత రాజులు వీరంతా కూడా కిరీటాలను ధరించే కదా ఉంటారు. ఆ కిరీటధారులై ఉండి కూడా వంగి వంగి నమస్కరిస్తూ ఆ దేవతలు మొదలైనటువంటి వారు అందరూ కూడా అయితే నమస్కరిస్తూ ఉంటే ఆ దేవాదులు అప్పుడు ధ్యాననిష్ఠుడై ఉన్నటువంటి, మౌనం వహించి ఉన్న, సమాధి అందు ఉన్నటువంటి ఆ బలి చక్రవర్తిని అతి ఆదరంతో చూశారు, అంటే గౌరవభావంతో చూశారు. అట్లు వానిని చూసినటువంటి దేవతలు, రాక్షసులు, మిత్రులు విషాదాన్ని పొందారు, కొంచెం దుఃఖాన్ని పొందారు, ఉదాసీనులై ఆశ్చర్యంతో కూడుకుపోయారు. ఇలా తత్వజ్ఞానులందరూ కూడా ఆనందాన్ని పొందారు. అజ్ఞానులు ఏం చేశారు? ఆశ్చర్యపోతూ భయపడుతూ ఉండిపోయారు. ఆ విధంగా ఇకప్పుడు ఆ దానవులైనటువంటి మంత్రులందరూ కూడా కర్తవ్యాన్ని ఆలోచించారు. మహాప్రాజ్ఞుడైనటువంటి స్వగురువు వారి యొక్క కులగురువైనటువంటి శుక్రాచార్యుని గురించి చింతన చేసి ఆ తర్వాత వారు దేదీప్యమానమైనటువంటి శుక్రాచార్యుని యొక్క దేహాన్ని కల్పిత గంధర్వ నగరం లాగానే వ్యక్తమైనట్లుగా చూశారు. అక్కడికి శుక్రాచార్యుడు ప్రత్యక్షమైనట్లుగా చూశారు. ఆయన అక్కడ ఉన్నటువంటి రాక్షసుల చేత పూజితుడయ్యాడు. మహాసింహాసనాధిష్ఠుడైనటువంటి శుక్రాచార్యుడు మౌనస్థుడై ఉన్నటువంటి ఆ దానవేశుడు అంటే ఆ బలచక్రవర్తిని చూశాడు. ఒక్క క్షణం విశ్రాంతి తీసుకొని సంసార భ్రమరహితునిగా వానిని తెలుసుకున్నాడు. వీడికిక సంసారము పట్ల, ఈ దృశ్య వ్యామోహము పట్ల, దేహము పట్ల ఏమాత్రము కూడా భ్రమ నశించింది అని తెలుసుకొని ప్రేమతో ఉప్పొంగిపోయి మరి ఆ చింతనాయుక్తుడై ఆయన ఆ ప్రేమ భావంతో నిండిపోయినటువంటి వాని యొక్క మరి శరీరం యొక్క కాంతుల చేత ఆ సభాసదులు అందరూ కూడా క్షీరసాగరంలో అంటే పాల సముద్రంలో పడద్రోయిచూ ఉన్న వానిలాగానే కనబడుతూ ఇలా పలికాడు. ఓ రాక్షసులారా, లేదా ఓ దానవులారా, ఈ యొక్క స్వవిచారవశము చేత ఆయన తన యొక్క తత్వజ్ఞానము చేత బలి చక్రవర్తికి సర్వాధిష్టానమైనటువంటి బ్రహ్మపదము అనేది సంప్రాప్తించింది. ఇది మిగుల ఆశ్చర్యకరమైనది. ఇది ఎంతో ఆనందపడవలసిన విషయం, ఆశ్చర్యకరమైన విషయం. ఇక మహానుభావుడగు ఇతడు ఉత్తమమైనటువంటి సిద్ధిని పొందినట్లే అవుతూ ఉంది. కాబట్టి ఓ దైత్య ప్రేమికులారా, సమాహిత చిత్తుడగు వీనిని ఈ విధంగానే చిరకాలమందు కూడా స్థితిని పొందనివ్వండి. ఆయన సమాధిస్థుడై ఉన్నాడు. అది బ్రహ్మాకార వృత్తుడై ఆత్మయందు స్థిరపడి ఉన్నాడు. అటువంటి వానిని అలాగే కొంతకాలం ఉండనివ్వండి. శాంతమైనటువంటి బ్రహ్మపదాన్ని చూస్తూ ఉన్నాడు కాబట్టి అలాగే చూడనివ్వండి.
ప్రాపంచిక వ్యవహారాల చేత ఇతడు అలిసిపోయి ఉన్నాడు. ఈ రాజకీయమైన రాజ్య వ్యవహారాల చేత అలిసిపోయి ఉన్నాడు. కాబట్టి ఇక ఇతని యొక్క చిత్తము నుండి ఈ దృశ్య భ్రమ, ఈ దృశ్యమాన జగత్తు యొక్క భ్రమ, దేహ భ్రమ అనేది నశించిపోయింది. సంసార తుషారము అంటే మళ్ళీ శరీరాల యొక్క జనన మరణాలను గురించినటువంటి మంచు ఏదైతే ఉన్నదో అది శమించిపోయింది. ఈ కారణం చేత ఇతడు విశ్రాంతి ప్రాప్తిని పొందాడు. పూర్తి విశ్రాంతి అనేది తీసుకుంటూ ఉన్నాడు అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.